హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము లంచ్ బ్లాగ్ చేస్తున్నాము. మా తోడికోడలు ప్రెగ్నెంట్, సో తను డైలీ ఏం తింటుంది అన్నం, ఆలూ ఫ్రై, చింతపండు పచ్చడి, కరివేపాకు కారం, ఎర్రపప్పు. ఇది ఈరోజు మా లంచ్ మెనూ. వేయాలా అమ్మో, అస్సలు తినదండి నేను. ఫస్ట్ ఎర్రపప్పు టేస్ట్ చేస్తున్నాను. ఓకే, సూపర్ బాగుంది. కొంచెం నెయ్యి వేసుకో, బాగుంటుంది దాంట్లో. నెయ్యి అస్సలు తినలేను నేను. నెయ్యి తినాలి మ్యాగీ, గుడ్ ఫ్యాట్. బట్ బాగుంది, ఎర్రపప్పు బాగుంది. పొటాటో ఫ్రై కూడా ఒకసారి ట్రై చేస్తాం. పొటాటో ఫ్రై కూడా ఇంకా బాగుంది. ఒకసారి ఎగ్ మర్చిపోయా మ్యాగీ ఈరోజు. అవును అయ్యో, నేనైతే బాయిల్ చేయడం కూడా మర్చిపోయినా. ఒక ఈవినింగ్ తిండు. నైట్ అసలు ఏం తింటున్నావు డైలీ? 7th మంత్ కదా నీకు ఇప్పుడు. ఏం తింటున్నావు? ఫ్యాన్సీ అయితే ఏం లేదక్క, జనరల్ అదేంటి పప్పులు, ఇంట్లో ఉన్న పప్పులు, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్ అంతే. ఎగ్ అది కర్డ్ అంతే. ఇంకా అన్ని దీంట్లోనే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ చేస్తున్నాయి కాబట్టి. వెరీ గుడ్. అత్తమ్మ చాలా మంచిగా పెడతారు కదా పచ్చడి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్పేలా ఉంది. ఇది చింతపండు పచ్చడి అండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, రెసిపీ పోస్ట్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంది చింతపండు పచ్చడి. మెయిన్గా మా సిస్టర్ కోసం, ప్రెగ్నెంట్ కాబట్టి మా అత్తయ్య పుల్లగా తినాలనిపిస్తుందని చేసి పంపించారు. చాలా బాగుంది. తింటావా? తీసుకో. మీకు కావాలంటే లైక్ నేను డైలీ నా రొటీన్లో ఏం తీసుకుంటానో మీరు కమెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేసి పెడతాను. యాక్చువల్గా కరివేపాకు పొడి కూడా బాగుంది అక్క, హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా కరివేపాకు పొడి తినండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి కరివేపాకులో. బాగుంది. ఇది కూడా వేడి వేడి రైస్లోకి. ప్రజ్వన్ ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? చూసారా, మధ్యలో వదిలేసి వాకింగ్ చేస్తుంది, పోవట్లేదని. అలా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ పరిస్థితి. ఏం కావాలి? రైసా? పొటాటో కర్రీయా? పొటాటో ఫ్రైయా? ఇదా? ఓకే, ఇంక ఇది కూడా కావాలా? కర్రీ వేయాలా? వేయాలా? తిను. కర్డ్ వేయాలా? వాటర్ తాగుతావా? ఏ వాటర్ ఎందుకు పోసావు ప్లేట్లో? వాటర్ ఎందుకు పోసావు ప్రజ్వన్? సూపర్ ఉందా? వాటర్ వేసుకొని తింటే సూపర్ ఉందా? నాకొద్దు, నాకు అసలే వద్దు. చాలా నాకు ఇంకా పోవట్లేదు. ఎందుకు వదిలేసావు? ఏంటో ఈ 7th మంత్ ఎండింగ్ వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కువ పోవట్లేదు అసలు. కొంచెం తిన్నా అంటే ఎట్లా ఉంటుంది? ఏంటో కొంచెం తిన్న తర్వాత ఇంకేదో వామిటింగ్ వచ్చినట్టు, ఏదో
ఫుల్ అయిపోయినట్టు. Happens. ఫిఫ్త్ మంత్ మంచిగా తిన్నాము. ఇంకా 7th మంత్ అందరికీ ఇలానే ఉంటుందండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి.